జై శ్రీరామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మరి పరిహారాలు చెప్పుకుంటున్నాం కదా మనం. చెప్తున్నాను, దానికి అందరూ రియాక్ట్ అవుతున్నారు. మరి ఈరోజు పరిహారం ఏంటి అంటే చిన్నపిల్లల గురించి. 3వ నెల దాటి 4వ నెల వస్తుంది కదా. 4 తర్వాత 5 కాకుండా 6, 6 కాకుండా 7 కాకుండా 8, 8, 9 కాకుండా 10. ఈ 4 నెలల్ని ఏమంటారో ఆ నెలల్లో పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఏం చెయ్యాలి అనే దానికి ఈరోజు చెప్తాను మీకు. అది చంటి పిల్లలు ఉండి, అది పాప బాబు అని కాదండి, పిల్లలు అంటాను, మీరు అర్థం చేసుకోండి. ఆడపిల్లైనా మగ పిల్లడైనా ఏ పిల్లలైనా చంటి పిల్లలే. ఈ చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి నేను చెప్పిన తర్వాత అవును అని మీకు ఆన్సర్ అర్థమైపోతుంది. ఏది ఎప్పుడు ఎలా చేసుకోవాలి, ఈ నెలల్ని ఏమంటారు అనేది మీకు క్లియర్గా చెబుతాను. ఆ నెలల్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందని చెబుతాను. అలా అవును ఇలా ఉంటుందని మీకు టక్కన ఆన్సర్ అర్థమైపోతుంది. పిల్లలు ఉండి మీరు చూసుకుంటూ ఉండి ఆ పిల్లలతో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకు అర్థమైపోతుంది. అది మీకు వివరంగా చెబుతాను, సరేనా? మరి నేను దిష్టి పరిహారం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎలాగా, మరి పూర్వం ఎలా చేసేవారు, మరి ఎలాగా దాన్ని ఉపశమనం చేసుకునేవారు చెబుతున్నాను. అది మీకు అందరికీ నచ్చుతుంది. చాలామంది చూస్తున్నారు, చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. దానికన్నా ఎక్కువ మంది నాకు ఫోన్లు చేస్తున్నారండి. ఫోన్లు చేసి అడుగుతున్నారు, చెబుతున్నారు. తెలిసిన వారు, తెలని వారు కూడా. ఇప్పుడు తెలిసిన వారిని అడిగి నెంబరు మాట్లాడుతున్నారు అనుకోండి, అలాగా చేస్తున్నారు. కనీసం రోజుకి 4, 5 అన్నా చేస్తున్నారు నేను పెట్టిన రోజు నుంచి. వాళ్ళు కూడా ఇలాగా మెసేజ్ కామెంట్ పెట్టారనుకోండి, ఇప్పుడు మీరు ఎవరో అడగాలనుకుంటున్నారు నన్ను, ఆ కామెంట్లో మీకు ఆన్సర్ దొరుకుతుంది కదా. ఆ రకంగా అవుతుంది. ఆరు కూడా అలా పెడితే మీకు తెలుస్తుంది కదా అని ఫోన్ కాకుండా ఇలా బాగుంటుంది, మీరు కామెంట్ పెట్టండి అని అంటాను. గమ్మున పెద్దవాళ్ళం కదా అంటలేదు. ఎందుకంటే నాకేదో కలిసి వస్తుంది అని కాదు. ఇప్పుడు మీరు పెట్టాలనుకున్న కామెంట్ వాళ్ళు పెట్టారనుకో, దానికి ఆన్సర్ ఏదవుతుందో మీకు తెలిసిపోతుంది. తర్వాత ఆ కామెంట్లో ఆన్సర్ కూడా మీకు అర్థం అవ్వచ్చు కదా అని నేను అంటున్నాను. సరేలేండి. అయితే మరి నేను దిష్టి పరిహారాల గురించి పెడుతుంటే చూస్తున్నారు, చెబుతున్నారు, బాగా చూస్తున్నారు కదా. మరి ఒకరు నన్ను చాలామంది అందులో అడిగారండి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడిగారు, చెప్పారు. ఒకరు మరి ఆడావిడో మగావిడో తెలియదు కానీ పాడైపోయిన స్కూటర్ ఏదన్నా ఉంటే వాళ్ళకి దానం చెయ్యాలంట. తర్వాత ఏమో ఎక్కడో శిథిలం అయిపోతుందంటండి ఏదో గుడి, దానికి డొనేషన్ ఇవ్వండి. మరి రోడ్డు పక్కనే ఉండి తింటారు కదా, వాళ్ళు ఇళ్ళ పెడితే వాళ్ళకి అయ్యి సాయం చేయండి అని పెట్టారండి. వాళ్ళు ఎందుకు పెట్టారో, వాళ్ళు తెలిసిన వాళ్ళు తెల్లవాళ్ళో నాకు తెలియదు, ఆడవాళ్ళో మగవాళ్ళో కూడా నాకు తెలియదు. నా వీడియోలన్నీ వాళ్ళు చూసి పెట్టింది కాదు, అది నేను దిష్టి పరిహారానికి చెప్పిన దాంట్లో పెట్టారు. వాళ్ళు ఎందుకు పెట్టారు అనేది తెలియదు, కానీ నా గురించి నేను ఎప్పుడు చెప్పుకోలేదు. నేను చేసి ఏంటో నా వీడియోల్లో ఉంటాయి చూస్తే. మా స్థాయికి మించి మేము చేస్తూ ఉంటాం. ఎలా అంటే ఇప్పుడు మాకు ఇల్లు లేదండి, మాకు ఇల్లు లేదు, మాకున్నంతట్లో చాలా గౌరవ మర్యాదంగా ఉంటాం. ఇది చూసే హానుభాను ఒక మాయా మంత్రగత్తె వచ్చి మరి వల వేసి 30 లక్షల రూపాయల వరకు పట్టుకుని వెళ్ళిపోయింది. దానికి కారణం వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ ఇంటి పేరులతో సహా నేను పెడుతూ ఉన్నాను. మా మంచితనాన్ని చూసి ఇలా జరిగింది. కానీ ఒకరు చెప్పితే మేము డొనేషన్లు అయితే ఇవ్వమండి, చెయ్యం. మాకు మేముగా డొనేషన్ ఇవ్వాలన్నా, ఒకరికి భోజనం పెట్టాలన్నా చక్కగా మాకు ఒక క్యాంటీన్ పురమాయించి పట్టుకెళ్ళి దగ్గరుండి వాళ్ళకి పెట్టేసి వస్తాం. ఎలాంటప్పుడు తెలిసినా నేను ఎప్పుడు ఇలాంటివి చెప్పలేదు. మరి నేను చేసి పెట్టి కూడా వీడియోలు, ఇంతకుముందు వీడియోలు ఉన్నాయి, చూశారు కూడా. అప్పుడు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు అంటారు చూసారా, అలాంటి చోటకి వృద్ధాశ్రమం ఉంటుంది, అక్కడికి అనాథలు ఉంటారు కదా, అక్కడికి ఏదో ఒక బిస్కెట్ల ప్యాకెట్లా, ఒక యాపిల్ పళ్ళ, లేదంటే బన్న ప్యాకెట్లా, లేదా ఒక టిఫిన్ పొట్లాల, అలానా. ఎప్పుడో మా పిల్లలు బాబు పుట్టి ఇప్పుడు 32 సంవత్సరాలు అయింది. అప్పుడే మా వారు ద్రాక్ష పళ్ళు పొట్లాలో యాప్లికాయ ఒక బుట్ట అయ్యి, ఒక బుట్ట పెద్ద పెద్ద బుట్టలు తెచ్చి మొత్తం హాస్పిటల్ బయట లోపల కూడా పంచిపెట్టారండి. మాకు ఎప్పుడు అలవాటు ఉన్నది.
మేము చేస్తాం. మేము ఎక్కడికన్నా వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టాలన్నా, కొంచెం డబ్బులు ఇవ్వాలన్నా ఎలాంటప్పుడు చేస్తామంటే పెళ్లి రోజు ఉందనుకోండి, ఓ చక్కగా కొత్త బట్టలు కొనేసుకోవడం, ఓ కేకులు కటింగ్ చేసేయడం, 10 మందికి భోజనాలు పెట్టేయడం, ఆడంబరం చేసేయడం అలా చేయమండి మేము. మా పిల్లలు చిన్నప్పుడు ఏదో కొత్త చీరలు అవి కొనేసుకోవటం, నాకు చిన్న వయసు వల్ల కట్టుకోవటం, గుళ్ళకి వెళ్ళడం సరదా చేసుకునేవాళ్ళు. అంతేగాని ఇప్పుడు కొత్త బట్టలు కూడా కొనుక్కోవాలని అనుకోమండి. చక్కగా తలంటి స్నానం చేసి మొహాన బొట్టు పెట్టుకుని మరి దేవుడి దగ్గర పూజ చేసుకుని గుడికి వెళ్ళొచ్చి ఎక్కడికన్నా ఇలాంటి సాటుకు వెళ్ళిపోతామండి. భోజనాలు ముందుగా మా వారు పురమాయించేస్తారు. వెళ్ళి వారికి భోజనాలు పెట్టేసి వచ్చేస్తాం. అందులో ఉన్న ఆనందం ఇంకెందులోనే ఉండదండి. పాత సరుకులు ఏమన్నా అంటారా? బాగోలేని సరుకు ఎవరికి ఇవ్వనండి నేను. ఎవరన్నా అడిగి తీసుకెళ్తానంటే ఇది నీకు ఇవ్వటం లేదు నేను, నువ్వుగా పట్టుకెళ్తున్నామని ఇస్తాను. ఇంక చీర ఉందండి, ఇది ఇలా ఏదో తగిలేసి ఇలా సిరిగిపోయింది, నేను ఇంకొకరికి ఇచ్చేద్దాం అనుకోవటం ఏంటి? ఇది సిరిగిపోయింది నేను కట్టుకోను. ఇంకా మరి వాళ్ళు ఎలా కట్టుకుంటారండి? నేను సిరిగిపోయిందని నేను కట్టుకోనప్పుడు ఈ సిరుగు కనపడుతూ వాళ్ళు కట్టుకుంటారా? కాదు కదా. బాగున్నది పెట్టడమే మాకు అలవాటు. ఒకరు చెప్తే డొనేషన్లు ఇవ్వడం, ఒకరు చెప్తే మాకు దాన ధర్మాలు చేయడం మేము చెయ్యం. ఎందుకంటే మేము మా చేతులతో మాకున్నంతట్లో మేము చేసుకుంటాం. మా గురించి తెలిసిన వాళ్ళు వస్తారండి, ఎవరన్నా రికమెండేషన్ మీద పంపిస్తారు. అలాంటప్పుడు వారికి మన చేతిలో ఎంత ఉంటే అంతా నేను ఇచ్చి పంపిస్తూ ఉంటాను. అది బాగా మాకు తెలిసిన వాళ్ళు పంపుతారనమాట. వాళ్ళు ఫోన్ చేసి చెబుతారు పలానా వాళ్ళు వస్తున్నారు అని, అప్పుడు చేస్తామన్నమాట అండి. అంతేగాని ఒకరు చెప్తే అసలు చెయ్యకూడదు. మేము వచ్చి ఇప్పుడు అడిగి పట్టుకెళ్తున్నారు చూసారా, అనాథలకని బట్టలు ఇవ్వండి అని, అలాగా కూడా ఇవ్వద్దని చెబుతున్నారు. అదేదో పట్టుకెళ్ళి మనమే ఇచ్చామనుకోండి, అదే ఆ తృప్తి ఏరేగా ఉంటుంది మనకి, మన చేతులతో మనం ఇచ్చుకుంటే. అలా చాలామంది వస్తున్నారు. నేను అలా వచ్చిన వాళ్ళకి కూడా నేను ఎప్పుడు ఇవ్వలేదండి. డబ్బులు కానీ బట్టలు కానీ నేను ఇవ్వలేదు. మేముగా వెళ్ళి మా వారు నేను వెళ్ళి చక్కగా నా పిల్లల బాగోవాలని ఇచ్చుకుని వస్తాం. అది ఎవరికి చెప్పకూడదు. ఈరోజు ఎందుకు చెప్పారంటే అలా కామెంట్ పెట్టారు, ఎవరో మెసేజ్ పెట్టారు, దానికి రిప్లైగా నేను చెబుతున్నాను అన్నమాట. అలా పెట్టారండి. కానీ మేము చేసేది ఇది. ఇప్పుడు ఉన్నదనుకోండి, 4 చీరలు కొనుక్కున్నాం, ఇంకా ఈ 4 చీరలు కట్టుకోవడం బాగుంది కదా ఇచ్చేస్తాను. అది ఇంకా నేను మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, నేను చీర కొనుక్కున్నప్పుడే చెప్పేస్తారండి, నేను చీరలు ఇస్తే పట్టుకెళ్ళి వాళ్ళు ఈ చీర నాకే ఇవ్వాలి అని. చూసారా, అది గుర్తుంచుకుని వాళ్ళకి ఎంతో నచ్చింది, ఎంతో ఇష్టం అని 4 మాటలు కట్టుకున్నా 5 మాటలు కట్టుకున్నా వారికి ఇస్తానండి నేను. అదండి మా పద్ధతి. మాకు ఒకరు చెప్పనవసరం అస్సలే లేదు. నా వీడియోలన్నీ చూస్తే అర్థమవుతుంది. ఆ ఒక్క వీడియో చూసి మరి ఎందుకని అలా పెట్టారో తెలిసిన వాళ్ళు తెలని వాళ్ళు తెలియదు, అది వదిలేసేయండి. ఇప్పుడైతే నేను చంటి పిల్లల కోసం చెబుతానన్నాను కదా. ఎలానంటే 3వ నెల బేబీ, అదే అండి, పాపైనా బాబైనా అర్థం చేసుకోండి. పిల్లలో ఎవరైనా ఆడపిల్లన్నా మగ పిల్లలు చంటి పిల్లలే మనకి పిల్లలే కదా. పిల్లకన్నా చేయవలసింది ఏదన్నా చెయ్యాలి కదా. అందుకును పాపన్నా నేను బాబన్నా పాపకే అన్నారు కదా బాబుకే అన్నారు కదా అనుకోవద్దు. చంటి పిల్లలు అంతే, మనకి పాపైనా బాబైనా ఒకటేనండి. అయితే అలాగంటే విమర్శించి నన్ను అడిగారు ఫోన్ చేసి, ఏమండి పాపకి చెయ్యాలా బాబుకి చెయ్యాలా అని. అంతకు మీకు ఈడపరిచి నేను చెబుతున్నాను. 3వ నెల వచ్చిన పాప అయింది, చంటి బిడ్డ. 3వ నెల పర్వాలేదండి. 3వ నెల వచ్చింది. 4వ నెల చూసారా, 4వ నెల వచ్చేటప్పటికి అది సరి నెల అంటారు. 4వ నెల సరి నెల అంటారు. ఆ సరి నెలలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు. ఇప్పుడు పాప బాబు ఉందనుకోండి, ఇలాగా మన తలకి మించి ఎత్తకూడదు. ముద్దొచ్చేసి మనం అని ఇలా ముద్దులాడేసి సరదాగా ఎవరి పిల్లలను ఆడపిల్ల ఏళ్ళ పిల్ల అని ఉంటుందండి. చంటి బిడ్డను చూసేటప్పటికి ఎవరి పిల్లలన్నా సరే మనం ముద్దు చేస్తాం, ఎత్తుకుంటాం, తీసేసుకుంటాం, అంతే కదా. మానుకు తగ్గ మాను, తినరాని పండుట్టి తీపి తింటామా. కానీ సంటిబిడ్డ ఎంత తీపి ఎంత ఇష్టం, ముద్దు పెట్టుకోకుండా ఉండగలవా, దగ్గర తీసుకోకుండా ఉండగలవా. బయట వాళ్ళ పిల్లలైనా ఆడపిల్ల వీళ్ళ పిల్లని కాదు, మన పిల్లని కాదు కదండి. అందుకును దిష్టి అనేది వస్తుంది. ఇలా ఎప్పుడైతే ఇలా ఎత్తేమనుకోండి, తల 4వ నెలనే మన తల దాటి ఎత్తకూడదు. అలా ఎత్తితే జడుచుకుంటారు. ఆ 4వ నెలలో జడుచుకునేది ఎక్కువ వస్తుంది వాళ్ళకి, ఆ వయస్సు భయపడతారు. అప్పుడు బాల్సిన్ అనేది వస్తుంది, చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇది ఎన్ని నెలల జరుగుతుందంటే 4వ నెలలో 5 ఉండదు, 6వ నెలలో
7 అక్కర్లేదు, ఏడో నెలలో ఉండదు, 8వ నెలలో, 9వ నెల ఉండదు, 10వ నెల. ఈ సరి నెలలో అంటారు, సరి నెలలో అంటారనమాట. ఈ సరి నెలలో అనేటప్పటికి ఎక్కువగా 10వ నెలలో ఉంటుందండి నేను చెప్పిన ప్రాబ్లం. ఇలా మనం పైకెత్తి ఆడించిన జడుచుకుంటారనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే పాలు కక్కేసుకుంటారా, నీళ్ళ విరోచనాలు అయిపోతాయి. అది బాలసిన్ను అంటారు. 4వ నెల, 6వ నెల, 8వ నెల, 10వ నెలలో ఈ బాలసిన్ను అనేది వీళ్ళకి తెలుస్తుంది అన్నమాట. భయం ఇలాంటివి తెలుస్తుంది అన్నమాట. ఇది నోట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది తెలియదు. ప్రతిదీ రుచి చూడాలి అనే అర్థం అవుతుంది వాళ్ళకి. అలా పెట్టుకుంటారు కదా, అప్పుడు మోషన్స్ వస్తాయి. ఇలా కొంచెం భయంతో ఆందోళనతో నీళ్ల విరోచనాలు అవుతాయి. అవునండి అంటున్నారా మీరు? నిజమే. ఆ నీళ్ల విరోచనాలు మీరు మందులు వేస్తున్నా కూడా గమ్మున తగ్గదు, వెంటనే తగ్గదు. అది బాలసిన్ను అంటారు. ఆ నీళ్ల విరోచనాలు కూడా నీ సువాసన వస్తుంది. అది గాలి గుణం. జడుసుకుని పిల్ల బేబీ బాబన్న పాపన్న ఆ జడుసుకున్న మూల, గాలి పట్టిన మూల ఆ విరోచనాలు నీ సువాసన వస్తుంది అనమాట. తగ్గదండి గమ్ముని. ఏమన్నా పాలు తాగితే పాలు నీళ్ళలాగా మోషన్స్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి చెప్పనా మరి? ఏం చేయాలంటే మీరు మందులు వేయండి. మీరు ఎవరైనా సెంటిమెంట్ బాగోకపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వారు ఇచ్చిన మందులు వేయాలి. వేస్తూ నేను చెప్పింది చెయ్యండి. ఎర్ర నీళ్ళు దిష్టి తీసి పొయ్యాలి. ఎలాగా ఎర్ర నీళ్ళు అంటే, ఒక మొగ్గుడు నీళ్ళు తీసుకోండి. మీరు దూరంగా పట్టుకెళ్ళి పొయ్యాలి అంటే ఏదన్నా అప్పుడైతే చెంబులండి, మరి ఇతర చెంబులు వాడేవారు, చెంబులే ఉండేవి. ఇప్పుడు మొగ్గులు ఉంటున్నాయి. మరి అంటే మొగ్గు అంటున్నాను, ఉరుగు పోకుండా కింద మీద పడకుండా ఉండేటట్టు ఏదన్నా ఇంత లోటా లాంటిది తీసుకోండి. దాంట్లో నీళ్లు తీసుకోండి. అందులో కొంచెం పసుపు, కొంచెం సర్పో, బట్టలు ఉతుక్కుంటాం కదా సర్పో, అది వేసారనుకోండి ఎర్ర నీళ్ళు అయిపోతాయి. పూర్వం అయితే ఇది వేసి సున్నం, వైట్ సిమెంట్ అంటాం చూసారా, అది ఒగరగా ఉంటుంది, అది అయితే ఎర్రగా అవుతుంది. మరి వైట్ సిమెంట్ ఇప్పుడు ఎవరు వాడుతున్నారో, దొరికిందనుకోండి వైట్ సిమెంట్ వేసినా ఎరుపు వచ్చేస్తుంది. ఆ సోడా అనేది, వైట్ సిమెంట్ అనేది సర్పులో ఉంటుంది. అందుకని సర్పు పసుపు కలిపితే ఎరుపు వచ్చేస్తుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళకి అది పారాయణి పెట్టాలంటే అలాగే కలిపేసి పెట్టేస్తున్నారండి. ఇప్పుడు పారాయణి రంగులు కూడా పెడుతున్నారు అనుకోండి, అది ఎరుపు రావటానికి మీకు నేను చెబుతున్నాను. చక్కగా కొంచెం బట్టలు ఉతికే సర్పు, పసుపు ఎంతో కాదు, ఒక 1/2 టీ స్పూన్, అది 1/2 టీ స్పూన్ ఇది వేసేటప్పటికి ఎరుపు వచ్చేస్తాయి నీళ్ళు. ఆ నీటిలో ఇన్ని తలంటుకులు, 2 మిరపకాయలు, ఒక గుప్పుడు కొళ్ళుప్పు వేసేసి ఆ చంటిబిడ్డకి దిష్టి తీసేసి పట్టుకెళ్ళి చక్కగా రోడ్డు పక్కన వార పొయ్యండి. మయంగా పొయ్యకండి. ఎందుకంటే మళ్ళా ఎవరన్నా అలా తొక్కారనుకోండి, వాళ్ళకి అనుసరించిందని బాధపడతారు కదా. మనం చేసిన పని గాలికి ధూళికి పోవాలి, ఇంకొకరికి అనుసరించకూడదు. మనం చేసే సంకల్పం మంచిగా ఉంటే మనకు మంచే జరుగుతుంది. అర్థమైందండి? మంచికి మంచి తోడు తప్పనిసరిగా ఉంటుంది. మనకి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఉందనుకోండి, పాము కరిసే యోగం ఉంటే సేవంతో కరిపించి వదిలేస్తాడంట. తెలిసినా మరి? ఎదర మంచి మనం కోరితే మనకి మంచి దేవుడు ఇస్తాడు. అలా చేయండి. మీరు పోసేసి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని నోట్లో కూడా నీళ్ళు వేసుకుని పిక్కిలించి ఊసేసి వచ్చేసి కొంచెంసేపు దిష్టి తీసిన బేబీ దగ్గరికి వెళ్ళకండి, తర్వాత వద్దరు కానీ. అయితే మీరు ఏం చేయాలి అంటే ఇలా చేయండి. అలా అంటే ఇప్పుడు సంవత్సరంలోపు బేబీకే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇలా తీయడం వల్ల బాలసిన్ను తగ్గుతుంది, మోషన్స్ తగ్గుతాయి. కానీ ఈ నెలల్లో తప్పనిసరిగా ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఇది క్లియర్ అవ్వాలంటే నేను చెప్పింది చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.